నీ లవ్ని ఆఫ్టర్ ఆల్ పనోడు ఓకే చేశాడని దిగులతో సూసైడ్ చేసుకుంటున్నావా? రాంగ్ రా దొంగమేయం. రాంగ్. 2 స్ట్రాంగ్ టీ. తమ్ముడు వాటర్ ఎక్కడ? అక్కడ ఉన్నాయి సార్. బాబు ఏలక్కలో అల్లం వేసి కొంచెం దిట్టంగా చేయి టీ. 90 ml ఒక 9 రూపీస్ తక్కువ వచ్చింది. కెన్ యూ ప్లీజ్ అడ్జస్ట్ 9 రూపీస్? కడుపుకు బ్రాందీ తోతున్నావా విస్కీ తోతున్నావా? ఇలా అడుక్కోపోతే నల్ల కష్టపడి దొంగతనం చేయొచ్చుగా. గుడ్ జోక్, గుడ్ జోక్. ఆ 9 రూపీస్ కొంచెం అడ్జస్ట్ చేస్తే. ఒరే నాయనా నీకు అర్థం కావట్లేదు. ఈ మీ అంగడి మనోడే. ఎవడు భయ్యా పులిహోర గాడు? నా ఫ్రెండ్. ఇది ట్విస్ట్ కే ట్విస్ట్ లా ఉంది. ఫ్రెండ్ అని చంపడం ఏంటి భయ్యా? చంపేస్తాను. వీడి మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదొక పెద్ద కథలే. మా నాన్న చూసే చూపులు తట్టుకోలేక హైదరాబాద్లో సెటిల్ అయిపోదామని ఆల్రెడీ హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన మా ఫ్రెండ్ రాజేష్ కోసం వచ్చా. నువ్వెలా ఉన్నారా? ఏం బాగున్నా, నువ్వెలా ఉన్నారా? హలో, వాట్ ఏ మిరాకిల్. రే ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తారులే తెలియదు కానీ నువ్వు షేక్ అండ్ అవగానే ప్రమోషన్ వచ్చిందిరా. చెప్పబోయ్ లక్ వీడికి లిప్ లాక్ ఇచ్చిందంటే అన్లక్ వీడితో గ్యారంటీ ఆడుకుంటది. మావా నేను ఊరికి వెళ్ళిపోతారా? నో, నువ్వు నాకు షేక్ అండ్ ఇస్తేనే ప్రమోషన్ వచ్చిందంటే నువ్వు నా రూమ్మేట్ అవుతాను, నా గ్లాస్ మేట్ అవుతాను. రారా మందగారు రా. ఒరే వద్దురా, నా మాట వినరా. రా బెంజ్ గారు. ఒరే నాది జాతకం కాదురా, జైంట్ వీల్ రా, నా మాట వినరా. బుల్షిట్. ఏ ఊర్లో ఉన్నారా నువ్వు? హైటెక్ యుగంలో, హైటెక్ సిటీలో, 4G రోజుల్లో ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఏంట్రా? నేను వర్మ టైప్ రా. జాతకాలు ఫాలో అవును, ట్విట్టర్ ఫాలో అవుతాను. ఫాలో మీ. ఎందుకు ఏ పని మీద వచ్చావు? పని లేకే వచ్చా. ఏం వరి ఒక హెచ్చారు ఇక్కడ పిచ్చెక్కించేస్తా. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా జాన్ జిగిరి దోస్ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడు సార్. నేను శ్రీకృష్ణుడు అయితే వీడి కుచ్చేరుడు. వీడి పేపర్లోనే చూసి నేను కాపీ కొట్టి డిస్ట్రిక్ట్ ఫస్ట్ లో పాస్ అయితే వీడు మాత్రం కేవలం డిస్టెన్స్ లో పాస్ అయ్యాడు సార్. వీడు నా బెంచ్ మేట్ కాబట్టి ఈ రోజు నేను బెంచ్ కార్లో తిరగలుగుతున్నాను సార్. సార్ వీడికి జాబ్ అయ్యి మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తాడు. సర్టిఫికేట్స్ మొన్న వరదల్లో కొట్టుకెళ్ళిపోయారు. సర్టిఫికేట్స్ ఎందుకు సార్? ఈ కంపెనీకి హెచ్ఆర్గా నేను ఇస్తున్నాగా సర్టిఫికెట్. వీడికి జాబ్ ఏంటి సార్? మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఏంటి సార్ మెసేజా? కాదు, మెయిల్. నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చిందా? మన కంపెనీ CEO ముత్యం రాజుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. తీసేశారా? మన కంపెనీని మూసేశారు. కంపెనీ మూసేశారా? మరి మా వాడు జాబా? నీ పిచ్చి, నీకే జాబ్ లేదంటే నీ వాడికి జాబ్ ఏంట్రా? నిజంగానే మన కంపెనీని ఎక్కడికో తీసుకువెళ్ళాడు. కనీసం ల్యాప్టాప్. చెప్పే కదా మా ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని. నేను విజయవాడ వెళ్ళిపోతా. నాన్ సెన్స్. ఈ తల జాతకాలు ఫాలో అవడు, ట్విట్టర్ ఫాలో అవుతాడు. అయినా సక్సెస్ వచ్చి ముందు ఇలాంటి సైక్లోన్స్ అన్ని కామన్. జూజుబీ. యూ డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. మా మామ మేయర్. నాకు చిన్నప్పుడు ఉపకారం చేసిన నీకు ఉపమేయర్ చేస్తాను. ఐ మీన్ డిప్యూటీ మేయర్ అనమాట. జస్ట్ కాల్ హిమ్ 98. హలో మామ, నీకే లైన్ కలుపుతుంటే నువ్వే లైన్లోకి వచ్చావు. చెప్పు మామ. న్యూస్ చూసా. వేస్ట్ న్యూస్. నాకండగా మీరుండగా జాబ్ ఎందుకు దండగా? మ్యారేజ్ క్యాన్సిల్. క్యాన్సిలా? నాకు క్యాన్సర్ అన్నా బాధ అనిపించదు కానీ పెళ్లి క్యాన్సర్ చాలా బాధ అనిపిస్తుంది మామ. అయినా నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది, జాగ్రత్త, బాధపడుతుందేమో. రే, జుట్టు లేనోడినైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ జాబ్ లేనోడిని పెళ్లి చేసుకోకూడదు. నా మాట వినరా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా. నేను విజయవాడ వెళ్ళిపోతారా? కుదరదు. ఐ హావ్ ఏ బెంచ్ కార్ అండ్ బంజారాస్ లో ఫ్లాట్ ఆల్సో. ఒక సెకండ్ ఇవ్వు. లెట్స్ గో. ఫాలో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏంటి ఇలా వచ్చారు? ఇన్స్టాల్మెంట్స్ కట్టేసాగా? నెక్స్ట్ మంత్ నుంచి కట్టలేవుగా. అంత ఫాస్ట్ గా తెలిసిపోయిందా? కీస్ ప్లీజ్. ఫ్లాట్ కీస్ ఇవ్వు. ఫ్లాట్ కీస్ ఎందుకు? నెక్స్ట్ మీరు కేర్ ఆఫ్ ప్లాట్ఫామేగా. వాచ్మెన్ దగ్గర ఉంటే తీసుకోండి. చైతి, చైతి, మార్నింగ్ బస్ స్టాండ్ లో కలిసావురా, ఈవినింగ్ కల్లా నా బతుకు బస్ స్టాండ్ చేస్తావురా. కర్మ. ఉన్నాయరా? ఉన్నాయి. 4G రోజుల్లో కూడా జాతకాలు ఉన్నాయి, నమ్మాల్సిందే.
వెళ్ళరా వెళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో నేను వదిలే అంటే ఈ పరిస్థితులు కూడా నన్ను వదలవరా? అంటే నన్ను సర్వనాశనం చేసి భూస్థాపన చేసేస్తావా? రే నువ్వు వెళ్ళవరా? నువ్వెందుకు వెళ్తావు? నేనే వెళ్తాను. నేనే వెళ్తాను. నేనే వెళ్తాను. ఏంటి భయ్యా ఇది? పులిహారకే పులిహారగడ్లో ఉన్నాడు వీడు. నీ కష్టాలు ఎక్కడున్నాయి భయ్యా? నిన్ను కలిసినోడు కదా కష్టాలు. ఒక్క షేకెండ్తో లైఫ్లు షేక్ అయిపోతున్నాయి. హైవేలో టోల్ గేట్లకి పులిహారగడ్డ అడ్డం వచ్చాడు కాబట్టి మీ ఆత్మకథకు బ్రేక్ వేశాను. ప్లీజ్ మీరు గేరేసి మళ్ళీ మీ కథను స్టార్ట్ చేయండి. అసలు నువ్వెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు భయ్యా? అలాగ సాఫీగా జరిగిపోతున్న నా లైఫ్లో వైజాగ్కి హుద్హుద్ వచ్చినట్టు ఒకరోజు మా నాన్న నుంచి నాకు ఫోన్ వచ్చింది. లక్కీ. హలో మియా మియావ్. హాయ్ డార్లింగ్ మియావ్. ఎంతసేపు అయింది వచ్చి? ఒక్క నిమిషం ఉండు, నాకు ఫోన్ వస్తుంది. హే అవును, మీ డాడీ పేరు పెట్టి పిలవరన్నా, మరి కాల్ చేస్తున్నారు? ఈ పేరు మా నాన్నదున్నా, ఫోన్ చేసింది మా అమ్మ. హలో నిమ్మి, ఎలా ఉన్నావు? చెల్లెలు నిశ్చితార్థం పెట్టుకున్నావురా? వెరీ గుడ్, అర్థమైంది. ఆ చుట్టుపక్కల ఎక్కడ రాకూడదనేగా. చాచా ఏ మాటలురా అవి? మీ నాన్నగారు మరీ మరీ రమ్మని చెప్పారు. నిజమన్నయ్యా, నువ్వు తప్పకుండా రావాలి. పొర్రపాటును కూడా నేను నమ్మను, ఆయన చెప్పడం. నేను అక్కడికి వచ్చి పొర్రపాటున చెల్లి నిశ్చితార్థం ఆగిపోయింది అనుకో, ఎందుకు వచ్చిన గొడవ? అది కాదు లక్కీ, నువ్వు ఖచ్చితంగా రావాలి. అత్తమ్మా, మా ఆయన్ని నేను తీసుకొస్తాను. ప్రామిస్. బాయ్. పాజిటివ్ పాజిటివ్. పద, మా అత్తగారింటికి వెళ్ళి నిశ్చితార్థం జరిపించి మీ నాన్నని నీకు దగ్గర చేస్తా. ఇదే మా ఇల్లు. పాజిటివ్ పాజిటివ్ లైక్. ఓకేనా? వెరీ గుడ్ మ్యాన్. అంతా సిద్ధమేనా? అంత సిద్ధమేనమ్మా. మా అమ్మ. సరే మీరు కానీ. ఏంట్రా లక్కీ ఇలా వచ్చావు? మీ నాన్నగారు రమ్మన్నారా? అమ్మని ఇరికిచ్చేసింది నిమ్మి, ఇప్పుడు ఎలాగా? ఇంకా అక్కడే నిలబడ్డారేంటి? రండి లోపలికి. నమస్కారం అండి. కోపం వల్ల వస్తుంది బీపీ, నవ్వితే వస్తుంది హ్యాపీ. పాజిటివ్ పాజిటివ్ రైట్. లోపలికి వెళ్ళమని చెప్పు. రండమ్మా రండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండమహాకాయ సూర్యసమప్రభా సర్వదా సర్వకార్యేషు నాస్తి. కార్యక్రమం పూర్తయ్యే వరకు నీ కొడుకుని సరిగ్గా ఉండమని చెప్పు. అలాగేనండి. అయ్యా, ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. బావగారు, అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాను, బాగా చూసుకోవాలి. అదేంటి, మా అమ్మాయి కదా, మీ అమ్మాయి అంటారేంటి? మనకు అమ్మాయి అబ్బాయా? మేము మొత్తం కవర్ చేయలేక చస్తున్నాను. అబ్బాయా? అబ్బాయి అబ్బాయి ఈయన బాగా సరదా మనిషి అన్నయ్య గారు. ఇప్పుడు కూడా మీ జోకులు ఏంటండి? ఈ మా అమ్మయ్యంగాడికి మతిమరుగు అనుకుంటా. అత్తయ్య బాగానే కవర్ చేస్తుందే. బావగారు, కష్టపడి రూపాయి పోగేసి మా వాడిని డాక్టర్ని చేశారు. హాస్పిటల్ ఓపెనింగ్ మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా. ఏంటి అసలు విషయం అడగండి. అదేనండి, మనం అనుకున్నట్టుగా 25 రూపీస్. మా బామర్ దా పని మీద వెళ్ళాడు, వచ్చేస్తూ ఉంటాడు. మా మామయ్యంగాడు. మరే మన డబ్బులు ఇస్తానన్నాడే సేటు గాడు, 2 రోజుల తర్వాత ఇస్తానన్నాడు బావా. అమ్మో, ఇది కూడా నా అకౌంట్లో పడిపోయింది. సచ్చింది గొర్రె ఇప్పుడు గ్యారంటీగా చంపేస్తాడు. బాగున్నారండి?